చర్చలు అయిపోయాయి, ఖతం, నీ పని అయిపోయింది, నీకు సెన్సేషనలిజం అయిపోయింది. పోలీసు వాళ్ళను మనము కలెక్షన్ ఏజెంట్లు ఉంటారు చూడ్రి, ప్రైవేట్ లోన్స్ అట్లా లెక్క పోలీసు వాళ్ళను టార్గెట్ డ్రివెన్ చాలాన్ కలెక్షన్ ఏజెంట్ల లెక్క ఇవాళ ప్రభుత్వం మార్చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. నువ్వు రోడ్ల మీద వసూలు చేయి, లేకపోతే బ్యాంకులకు వెళ్ళి కూడా వసూలు చేయని చెప్పని ఈరోజు మాట్లాడుతున్న ఒక పరిస్థితి. ఇది దుర్మార్గమైనటువంటి ఒక డిజిటల్ దాడి రేవంత్ రెడ్డి గారు చేపడతా ఉండరు. ఇండ్లు కూలుస్తావు, జీవితాలు కూలుస్తావు, ఆఖరికి బ్యాంకుల ఖాతాలను కూడా దోచుక తింటా అని చెప్పనంటే ఈ దోచుక తినడం కోసమే నువ్వు ముఖ్యమంత్రి అయినావు రేవంత్ రెడ్డి గారు. ఇదేం సిద్ధాంతం అండి, నాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ద ఫస్ట్ వన్స్ ఇన్ ద కంట్రీ, ఎప్పుడో లాంగ్ బ్యాక్ రాజీవ్ గాంధీ గారు అన్నారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉండాలా, మనం కేంద్ర ప్రభుత్వం నుండి ₹1 ఇస్తే అది కిందికి లబ్ధిదారుడి వరకు పోయేటప్పటికి 15 పైసలే పోతూ ఉన్నది, మధ్యలో అంతా వస్తూ ఉన్నారు, కాబట్టి ప్రభుత్వమే డైరెక్ట్గా పౌరుల యొక్క అకౌంట్లో డబ్బు వేయాలా అని చెప్పని రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు అన్నారు. అదే సూత్రాన్ని రాహుల్ గాంధీ గారు 2019లో న్యాయపత్రం అని చెప్పని ఆయన న్యాయ యోజన అని చెప్పని పట్టుకొచ్చేసి డైరెక్ట్గా ప్రభుత్వమే లబ్ధిదారులకు అకౌంట్లో కొంత డబ్బు వేయాలి, 20,000 30,000 వేయాలని చెప్పని ఒక పథకం పట్టుకొచ్చిండ్రు. ఆ స్ఫూర్తితోటే 23లో కూడా మేనిఫెస్టోలో పెట్టిండ్రు. దట్ ఈస్ గవర్నమెంట్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫరింగ్ ద బెనిఫిట్ టు ది ఓటర్. రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడు, డైరెక్ట్లీ లూటింగ్ ఫ్రమ్ ద బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ ది ఓటర్స్. రాజీవ్ గాంధీ ఏమో ప్రభుత్వ సొమ్ము ప్రజలకు ఇవ్వాలంటున్నాడు, రేవంత్ రెడ్డి ఏమో ప్రజల సొమ్మును డైరెక్ట్గా ప్రభుత్వం దొబ్బేయాలని చెప్పని అంటా ఉండి. ఇది ఎక్కడ కథ ఇది కాంగ్రెస్ సిద్ధాంతమా, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కనుక్కున్నటువంటి ఒక సిద్ధాంతమా? దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే చాలాన్ అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు ఒక ఆరోపణ మాత్రమే. ఇట్స్ నాట్ ఎ కన్క్లూజన్, ఇట్స్ నాట్ ఎ జడ్జ్మెంట్. పౌరుడికి చట్టం ప్రకారంగా ఆర్టికల్ 21 ప్రకారంగా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ఒకసారి ఒక చాలన్ వచ్చిన తర్వాత కట్టొచ్చు, కట్టడానికి నిరాకరించవచ్చు, ఆ చాలాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు. చేసిన తర్వాత మాత్రమే ఒకవేళ కోర్టు నిర్ధారించినట్టయితే మాత్రమే చాలాన్కు సొమ్ము కట్టించుకునేటువంటి ఒక అధికారం ప్రభుత్వానికి కానీ లేకపోతే పోలీసులకు కానీ మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ కానీ ఉంటుంది. ఈ మాత్రం ఇంగితం మీకు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తర్వాత బ్యాంక్ అకౌంట్ నా ఆస్తి, పౌరుల ఆస్తి, ఆటోమేటిక్ డెబిట్ ఎట్ట పెట్టుకుంటాను అంటే వ్యక్తిగత ఆస్తి హక్కు పైన కూడా రేవంత్ రెడ్డి గారి వాళ్ళ దాడికి పాల్పడుతున్నట్టుగా కనబడతా ఉంది. మూడవ ముఖ్యమైన అంశం ఏంటంటే బ్యాంకులు ఫంక్షన్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దే ఫంక్షన్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీరు బ్యాంకింగ్ చట్టాల ప్రకారంగా రాజ్యాంగం ప్రకారంగా అవి యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటివి. ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకోగానే బ్యాంకులన్నీ కూడా నీకు అకౌంట్లు ఇచ్చేసి లేకపోతే ఆ మొత్తము వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇచ్చేసి ప్రభుత్వం పోలీసు వాళ్ళే ఆటో డెబిట్ చేసుకునేటువంటి అధికారం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా వెసులుబాటు లేదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అది. అదొక పద్ధతి. నా అకౌంట్ వివరాలు, నా అకౌంట్లో ఎంత డబ్బు ఉన్నది అనేటువంటి ఒక వివరాలను తెలుసుకునేటువంటి ఒక హక్కు ప్రభుత్వానికి లేదు. దిస్ ఇస్ అన్ ఇన్వేషన్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ. సెవరల్ జడ్జిమెంట్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉంది, రాజ్యాంగపరమైనటువంటి ఒక నియంత్రణలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత ఏం సోయి లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, కనీసం ఈ ప్రకటన చేసే ముందు నీ సొంత క్యాబినెట్ మంత్రులతో అయినా చర్చ చేశారా? క్యాబినెట్ మంత్రులతో చర్చ చేశారా? ఆయన ఎవరు అడ్వకేట్ జనరల్, ₹1,00,000 జీతం ఇచ్చి మనం ప్రభుత్వం పెట్టుకున్న అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారితో ఆయనతో మాట్లాడినారా? వాళ్ళ సలహాలతోటే మీరు ఇటువంటి యొక్క తప్పుడు ప్రపోజల్స్ అన్నీ కూడా ప్రజలపైన రుద్దాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. బాగా ఉత్సాహపడుతున్నావు కదా ప్రజల చాలాన్ల సొమ్ము వసూలు చేయాలని చెప్పని, ఆటో డెబిట్ అని చెప్పని. మరి ఆటో క్రెడిట్ ఎందుకు లేదండి రేవంత్ రెడ్డి గారు? ఆటో క్రెడిట్ సిస్టమ్ ప్రవేశపెట్టు మొదలు. డైరెక్ట్గా పెన్షన్లు లేకపోతే జీతభత్యాలు ఆన్ టైంలు ఇవ్వడం కానీ, పెన్షన్లు ఆన్ టైంలు ఇవ్వడం కానీ, నిరుద్యోగ తర్వాత రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి వాళ్ళకు ఫైనల్ సెటిల్మెంట్స్ చేయటం కానీ ఇవన్నీ కూడా ఆటో క్రెడిట్ చేయి. మరి నువ్వేమో ఆటో క్రెడిట్ చేయవు, నెలలు వాళ్ళను వేధించుక తింటావు. రిటైర్డ్ అయినటువంటి ఒక ఉద్యోగులు కోర్టుకు పోయి కోర్టుల నుంచి ఆర్డర్లు పట్టుకొస్తే కూడా వాళ్లకు అకౌంట్లలో డబ్బులు క్రెడిట్ చేయవు. ఫీ రియంబర్స్మెంట్ ₹10,000 కోట్ల విద్యార్థులకు నువ్వు నిధులు కేటాయించవు, నిధులు వాళ్ళకి క్రెడిట్ చేయవు.
కాలేజీలకు నిధులు క్రెడిట్ చేయవు, కానీ చలాన్ల సొమ్ము మాత్రం క్రెడిట్ చేయాలట. టెక్నాలజీని వాడుకోరు, అది వాడుకోరు, ఇది వాడుకోరు అని చెప్పని అదిరించి బెదిరించి మాట్లాడితే ఇదేమన్నా డెమోక్రటిక్ కంట్రీయా, లేకపోతే ఏమన్నా అనుమల రాజ్యాంగంలో నడుస్తున్నటువంటి ఒక నియంతృత్వ దేశమా? నాకు భయం ఏం కలుగుతుంది అంటే, ఇవాళ ఈ చలాన్లతో మొదలుపెట్టిండు, రేపు నల్లా బిల్లులు, కరెంటు బిల్లులు, మిగతా అన్నీ కూడా ఇట్లా ఆటో డెబిట్ అని పెట్టేసి ప్రజలను పీడించుక తినడం కోసం రేవంత్ రెడ్డి గారు సన్నద్ధమవుతున్నట్టుగా కనబడుతుంది. దీనిపైన సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. సైబర్ సెక్యూరిటీ, నా అకౌంట్ డీటెయిల్ తీసుకుంటా అంటున్నావు నువ్వు, ఎలా? హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రొటెక్ట్? ఇవాళ నిన్న మనం సత్తుపల్లిలో చూసినాం, 3 రోజుల కింద, నిన్ననా మనను సత్తుపల్లి ఖమ్మం కమిషనర్, ఆయన ఎవరో సునీల్ దత్ ఎవరో అనుకుంటా, ఆయన కమిషనర్ మాట్లాడుతూ, ఒక సత్తుపల్లి గ్రామంలో, సత్తుపల్లి నియోజకవర్గంలో మారుమూల, తెలంగాణ మారుమూల ప్రాంతంలో 500 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది, సైబర్ ఫ్రాడ్ జరిగింది. ఏందనంటే బ్యాంకులకు వెళ్ళి డైరెక్టు డబ్బులు దొబ్బేయటం, కోట్ల రూపాయల డబ్బులు దొబ్బేసినారు. కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దొబ్బేసిండ్రు అని చెప్పని సాక్షాత్తు సునీల్ దత్ గారు, ఎవరైతే ఖమ్మం కమిషనర్ ఉన్నారో ఆయన 500 కోట్ల రూపాయలని మొత్తం రాష్ట్ర ప్రజల మొత్తం అకౌంట్లనే తీసుకుంటా అంటున్నావు. హౌ ఆర్ యూ గోయింగ్ టు ఎన్ష్యూర్ ది సైబర్ సెక్యూరిటీ, రేవంత్ రెడ్డి గారు? ఇంత స్ట్రింజెంట్ లాస్ ఉన్నాయని చెప్పుకోబడుతున్న తరుణంలో, కాన్ఫిడెన్షియాలిటీ ఉందని చెప్పుకున్న తరుణంలో, సత్తుపల్లిలో 500 కోట్ల రూపాయల సైబర్ ఫ్రాడ్ బ్యాంకుల నుండి సొమ్మును దొబ్బేసినటువంటి ఒక చరిత్ర మన కళ్ళ ముందు కనబడతా ఉంటే, దీన్ని ఎట్లా నువ్వు చేస్తావని చెప్పని వాళ్ళ అడుగుతా ఉన్నాను. నేను చివరిగా ఒకటే మాట చెప్తా ఉన్నాను, కరెక్టే, చాలాన్ గీత దాటితే చాలాన్ కదా, మరి నోరు జారితే చాలాన్ ఉండొద్దా సార్? రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే నోరే జారుతున్నారు కదా. కేసీఆర్ గారిని అయినా, హరీష్ రావు గారిపైన, కేటీఆర్ గారిపైన, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన నోరు జారుతున్నారు. నోరు జారితే ఏం చాలా వేయాలా? దానికేం ఆటో డెబిట్ చేయాలా? నీ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఈ ప్రజలకు తిట్టిన ప్రతిసారి మేము కూడా డెబిట్ చేసుకుంటాం. నువ్వు అడ్డందిడ్డంగా మాట్లాడిన ప్రతిసారి మేము కూడా డెబిట్ చేసుకుంటాం సార్.